రేవంత్ రెడ్డి పాలన బ్రతికి ఉన్నా సచ్చినోళ్ళ లెక్కనే ఉన్నాం. మహిళలందరూ రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉన్నారు. ఇంకొకసారి ఒక మహిళ కూడా రేవంత్ రెడ్డికి ఓటు వేయదు అని అంటున్న మహిళ. మళ్ళీ ఇల్లు ఫ్రీ, ఇల్లు వస్తుంది అన్నాడు. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు లేదు. మళ్ళీ కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు. కరెంట్ బిల్లు ఇల్లు లేనప్పుడు కరెంట్ బిల్లు ఏడొస్తుంది మాకు, కానీ ఇల్లే లేదా. ఇల్లు లేని కరెంట్ బిల్లు ఏడొస్తుంది, రాదుగా. ఇల్లు లేదు. మళ్ళీ ఒకటి గ్యాస్ లేని వాళ్ళకి అందరికి ఇస్తాను. ఇప్పటికొక గ్యాస్ గట్టలేదు. మళ్ళీ 2,500 ఇస్తాడు. ₹1 రాకపోయా. ఎందుకు అయ్యా మమ్మల్ని బాధ పెట్టడినా? ఏ వీటికి పెడుతుండు? ఇట్లా బాధ పెట్టద్దు కదా. ఫ్రీ బస్ పెట్టి ఉరికి ఎక్కుతున్నా కొడుక. ఆపు తెప్తున్నా, లేకపోతే ఆటోకి వస్తున్నా. ఆడు ఆపనే ఆపుతున్నాడు. ఏడాపుతుండు? ఏమనంటే నీకు టికెట్ ఇస్తున్నావు అంటుండు. ఏం చేయాలి మేము? రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నా బేకారే, బేకారే. ఏం పాడ మరి? ఆయనకి ఎంత మంచి అనిపిస్తుందో, మీకెంత మంచి అనిపిస్తుందో ఏం చేయాలి? తులం బంగారం కాదు, పూట వెళ్తే చాలు మాకు. అవును మరి, పరిస్థితి వచ్చింది కూడా తెలంగాణలో వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ అని కూడా ఆయన గదేసిన కాకపోతే ఆయన ఏంటంటే జర న్యాయంగా ఉంచాడు. ఇట్లా దౌర్జన్యం ఉండలే. ఈ బస్సు ఫ్రీ అన్నాక ఏమైంది తెలుసా? ఊరికి నాసు ఉంటుంది. ఎక్కాలంటే ఎట్లెక్కుతుంది చెప్పు? అటువంటిప్పుడు తీసేసుకోవాలి. ఆయన ఇసంటోళ్ళని బాధ పెట్టకూడదు. పెట్టిండు అనుకో, ఆ బస్ ఫ్రీ ఎట్లా పెట్టాలి? ఓల్డ్ వాళ్ళకి పెడితే నిమ్మడం, పిల్లలకు పెట్టే, మంచోళ్ళకి పెట్టే, చెడ్డోళ్ళకి పెట్టే. ఇట్లా పెడితే ఎట్లెక్కుతాం బిడ్డ మనం? మాకైతే కష్టమే కదా. చెప్పు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నా అంటే మిమ్మల్ని కోటీశ్వరాలు, మహిళల్ని కోటీశ్వరాలు 2 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉండిగా చేస్తాడు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళకి మేము గడ్డెత్తాం, అప్పుడు కోటీశ్వరులు అవుతాం. ఆ బస్సు ఎక్కినాక కోటీశ్వరులు. ఇంకొకటే బస్సు ఉంది ఎక్కిచ్చేది మమ్మల్ని ఆయన. ఒక బస్సు ఎక్కితే నిమ్మడం. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లలో మహిళలు ఓటైతే నేను గెలిచిపోతాం, మళ్ళీ 5 సంవత్సరాలు నేనే. ఎందుకట్లా? ఎందుకంటే బాధ అవుతుంది మహిళలకు బాధ అవుతుంది. ఇది మహిళల ప్రభుత్వం అంటాడు మరి అంటుండేవు, కానీ ఆయనకి ఎంత మంచి అనిపిస్తుంది. మాకైతే ఏం లాభం లేదు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. మేమేమో ఒకటి ఎవరికే వెళ్ళాం, కానీ ఎవరికి వేయం. ఏకది బెటర్. సబ్జెక్ట్ కూర్చున్నది బెటర్. ఓటు అయినాడు సచ్చినట్టు అంటారుగా, మరి బతుకున్నా సచ్చినట్టే ఉన్నాం మేము. బతుకున్నా సచ్చినట్టు అయిపోయింది పరిస్థితి. అదే వేస్ట్.